తక్షణమే మాకు కావాలని చెప్పి తెలియపరిచారు ఒక మాట. అప్పుడు సమయం వచ్చిందో రాలేదా? ఇద్దరు, అబ్బాయి తరపున అమ్మాయి తరపున ఇద్దరు వచ్చి యేసు ప్రభువు చెప్పారు. ఎందుకని? ఆయన ఒక అద్భుతాన్ని చేస్తాడని. ఆయన ప్రార్థన చేస్తే ఏదో గొప్ప కార్యము జరిగిద్దని ఒక నమ్మకం. నమ్మకం ఉంటేనే నువ్వు అక్కడ దాకా వెళ్ళేది. నమ్మకం ఉంటేనే ఆ మనిషిని రమ్మని పిలిచేది. నమ్మకం ఉంటేనే ప్రార్థన చేయించుకునేది. నమ్మకం ఉంటేనే కుటుంబానికి తీసుకొచ్చుకునేది. అసలు నమ్మకం లేదనుకోండి, ఏ సమయంలోనూ ఏ కార్యక్రమంలోనూ మనిషిని పిలవు. సేవకునే కానీ సేవకురాలే కానీ పిలిచే మనసు రాదు. ఈ మాట నిజం. కాబట్టి ఆ కుటుంబీకులు ఇద్దరు పిలిచారు. ఆయన చెప్పినప్పుడు 6 రాతి బాణల నిండా నీళ్లు పోయమన్నాడు. ఆయన వెళ్ళి అలా చేయబెట్టి ప్రార్థన చేసింది లేదు. ఏ కార్యం అక్కడ ఆయన ఏ మాట వచించింది లేదు. 6 రాతి బాణల నిండా నీళ్లు పోసేశారు. ముంచుకొని వెళ్ళి హిందూ ప్రధానికి ఏమన్నాడు. వాళ్ళు ఎందుకు ఆశ్చర్యం చూశారంటే అక్కడ నీళ్లు పోయించాడు, బాగానే ఉంది. అది ఇదివరకే 6 రాతి బాణలు కనుక, రాతి బాణలో ద్రాక్ష రసం ఉంటుంది కనుక నువ్వు పోసిన నీళ్ళు కూడా ద్రాక్ష కలర్లోనే ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అందరూ ద్రాక్ష రసం ఎందుకు తాగారు? ఇదివరకు 6 రాతి బాణలు ద్రాక్ష రసం పోసారు, మొత్తం అయిపోయింది, అడుగు భాగానికి వచ్చేసింది. అందులో నీళ్లు పోయించాడు అంటే కలర్ కొంచెం చేంజ్ అయ్యి ద్రాక్ష రసం వాళ్ళలోనే ఉంటుంది. కానీ వెంటనే ముంచి పోసేయమన్నాడు. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వచ్చి తొట్టి మీద చేయబెట్టి అలా ప్రార్థన కూడా చేయలేదు. వెంటనే ముంచిపోయామన్నాడు. ఎలా కార్యం ఎలా జరుగుతుంది, ఎలా అద్భుతం జరుగుతుందని ఆయన ముఖం ఆశ్చర్యంగా చూస్తే వెళ్ళి పోసేయమన్నాడు. అతను తీసుకుని వెళ్ళి ఆ విందు ప్రధానికి పోసాడు. అతను తాగి చూశాడు, బహురుచిగా ఉంది. ద్రాక్షలు తొట్టిలో వేయలేదు, మనుషులు తొక్కలేదు, దాని రసం తీయలేదు, నీళ్లు పెట్టి కలపలేదు, ఇంత బెల్లమో పంచదార వేసి తిప్పలేదు, ఏమీ లేదు. మధురంగా మార్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది కానాలోను, పెళ్లి విందులోను, వివాహ విందులోను యేసు ప్రభు మొట్టమొదటి సూచక క్రియ అని రాయబడింది. అది వరకు ఏమైనా అద్భుతాలు చేశాడా దేవుడు? ఏమండి, ఎవరికైనా స్వస్థపరిచాడా? ఏదైనా పోగొట్టాడా? లేదు. కానీ ఆయన సమయం వచ్చింది, పెళ్లి విందులో సమయం వచ్చింది. అప్పటికి ఆయనకి ఎంత వయసు? ఆద్యంలోనే ఉంటుంది, 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసు వరకు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఒదిగి ఉన్నాడు. ప్రజల కంటపడలేదు, అధికారుల కంటపడలేదు. ఎందుకంటే ఆయన సమయం రాలేదు. ఆయన సువార్తను ప్రకటించాలన్నా, ఒక అద్భుతం చేయాలన్నా, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోవాలన్నా ఆయన సమయం రాలేదు. కాబట్టి